మెదక్ జిల్లా వెల్తుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో కొండగుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవ విగ్రహాలకు పల్లవికి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆహ్వానం మేరకు ఈ కొండపై వెలిసినటువంటి 500 సంవత్సరాల పురాతన లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి మేము ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శన భాగ్యం కల్పించినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పర్వదినాన ఆ కొండపైన అందరం కూడా చాలా భక్తిభావాలతోని సంప్రదాయ పద్ధతులు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ పర్వదినాన ఈ గుట్టపైకి వెళ్ళడం, ఆ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడి ప్రాంత వాసులందరూ కూడా మంచి పాడి పంటలతోని, అష్టైశ్వర్యాలతోని యువకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడాలని, మరి రైతులందరూ కూడా మంచి పాడి పంటలతోని అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ భగవంతుని కోరుకొని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు